ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. దేవుడి నామమును బట్టి ఇప్పుడు విజ్ఞాపన చేద్దామని మేము ముందుకు వచ్చి ఉన్నాను. అయ్యా, మనం దేశ రాష్ట్ర పట్టణాల గురించి విజ్ఞాపన చేయుటకు నాతో కూడా ఏకీభవించమని ప్రార్థిస్తున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లోని పౌలు గారు అందరి కోసం, ముఖ్యముగా రాజులు, అధికారుల కోసం ప్రార్థించాలని చెప్పి ఉన్నారు. అలాగే యోకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుల ప్రార్థన చాలా శక్తివంతమైనది చెప్పబడి ఉన్నది. అయితే మనము జనకాల సమయమందు విజ్ఞాపన చేయుటకు దేశం గురించి, ప్రజల గురించి, అందరి గురించి దేవుని వేడుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దైవికమైన కృపకు వందనములు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, పట్టణాల్ని మీ సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాము. మా రాజకీయ నాయకులకు మీ జ్ఞానం ప్రసాదించండి. వారు ప్రజలు మేలు కోసం సరైన నిర్ణయాలు తీసుకునే విధముగా సహాయం చేయండి దేవా. ఈ దేశంపైకి ఏ తెగులు రాకుండా కాచి కాపాడమని వేడుకొనుచున్నాం ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ కల్పించమని, మా యవ్వనస్తులను ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. వారి సహాయం దయచేయండి. సమాజంలో వారికి మంచి భవిష్యత్తు ఉండేలాగా చూడండి. ముఖ్యంగా అనాథ బిడ్డల్ని నీ దయతో ఆదరించండి. వారికి మంచి ఆశ్రయాలు, ప్రేమ, సంరక్షణ దొరికేలాగా సహాయం చేయండి. జ్ఞానముతో వాళ్ళ భవిష్యత్తు కట్టబట్టుకు సహాయం చేయమని, కుటుంబాల్లో శాంతిని నెలకొల్పట్టుకు సహాయం చేయమని ప్రార్థనలన్నీ కూడా దేవా నీ సన్నిధిలోని మేము అడుగుచుండగా ప్రభువా, దేవా తండ్రి, వృద్ధులు ప్రభువా తండ్రి నాయన, ఇదిగో ఎండాకాలం ముందు ప్రభువా వాళ్ళు క్షేమంగా ఉండుటకు సహాయం చేయమని, ఎండ దెబ్బ కానీ వడదెబ్బ కానీ బిడలకు ఎవరికి తగలకుండా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ కృపలో ఎంతో తండ్రి శక్తి ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ నీడలో శక్తి ఉంది, నీ చెంగులో స్వస్థత ఉంది ప్రభువా. అయ్యా, నీ కృపను బట్టి ప్రభువా తండ్రి మేము ఏకీభవించి ప్రార్థిస్తుండగా ప్రభువా, అయ్యా విజ్ఞాపనలన్నిటి మీద కూడా ప్రభువా నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, మందిరములు లేక ఎంతో మంది ప్రభువా తండ్రి, అయ్యా నీ కృపలో ప్రభువా తండ్రి వాళ్ళ మందిరములు పొందుకుంటూ సహాయము చేయమని ప్రభువా. అయ్యా తండ్రి, సేవ చేస్తున్న సేవను దీవింపట్టుకు సహాయము చేయమని, సేవ కుటుంబాలు దీవింపట్టుకు, ఆ పిల్లల తండ్రి నైనా దీవింపట్టుకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రక్షణ దళాలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, నీ జ్ఞానంతో నింపబడి ప్రభువా, అయ్యా సరిహద్దుల్లో తండ్రి నాయన కాపలా కాస్తుండగా ప్రభువా నీ జ్ఞానము, నీ తోడు, నీ నీడ ప్రభువా బిడ్డలకు అనుగ్రహింపట్టుకు సహాయం చేయమని ప్రభువా. అయ్యా తండ్రి, ఉద్యోగస్తులైన ఫ్రంట్ వారెంట్స్ అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా దీవింపట్టుకు సహాయం చేయండి ప్రభువా. ఇగో తండ్రి, మున్సిపాలిటీలో పనిచేస్తున్న వ్యక్తులను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఇంటిలో ఒక్కరోజు మురుకుండిపోతేనే ప్రభువా, అయ్యా చెత్త ఉండిపోతేనే ప్రభువా ఎంతో కంపు కొడుతుంది ప్రభువా. అలాంటి చెత్తలు ఎత్తుతున్న వాళ్ళకి ఏ అనారోగ్యము రాకుండా ప్రభువా మంచి ఆరోగ్యంతో ఉండుటకు సహాయం చేయమని, వాళ్ళ పనుల్లో నువ్వు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, డాక్టర్లు మంచి జ్ఞానం ఇవ్వండి. అయ్యా తండ్రి నాయన, వైద్యం ఇస్తుండగా ప్రభువా తండ్రి, వైద్యుల్లో నీ జ్ఞానం నుంచి ప్రభువా తండ్రి నాయన, అయ్యా పేషెంట్కి ప్రభువా ఏ విధమైన వైద్యం అందించాలో అట్టి విధమైన వైద్యం ఇచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మెడిసిన్ తయారు చేసి వాళ్ళని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి నాయన, యేసయ్యా ప్రభువా తండ్రి నాయన, బిడల యొక్క జ్ఞానం కాదు కానీ నీ జ్ఞానంతో నింపబడి ప్రభువా మెడిసిన్ తయారు చేసేటప్పుడు ఏ వ్యాధికి ఏ మెడిసిన్ ప్రభువా నువ్వు బయలుపరచండి ప్రభువా. పరిశుద్ధ గ్రంథము ద్వారా తండ్రి నీ మర్మములు ఆలోచింపజేసి ప్రభువా నీ శక్తితో నింపి ప్రభువా తండ్రి, అయ్యా తండ్రి నాయన యేసయ్యా నీ కృప ద్వారా తండ్రి నాయన యేసయ్యా మంచి తండ్రి నాయన మెడిసిన్ కనిపెట్టుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్యా, ఇదిగో వ్యాధి తండ్రి నాయన నయము కాని వ్యాధుల్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఎవరెవరైతే ఏ వ్యాధితో బాధపడుతున్నారో ప్రభువా, అయ్యా మంచాలు పట్టి లేవలేకుండా ఉన్నారో ప్రభువా, మరణ పడకల మీద ఉన్నారో ప్రభువా, ఐసీలో ఉన్నారో ప్రభువా, అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ సువార్త వాళ్ళకి వెళ్ళుటకు ప్రభువా తండ్రి నాయన, ఆ సువార్త ద్వారా వాళ్ళు శక్తి పొందుకుంటకు ప్రభువా తండ్రి, నమ్మకం
నమ్మకంతో తండ్రి నాయన యేసయ్య విశ్వసించుటకు ప్రభు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మని కార్యములు జరిగించమని ప్రభువా, నీ కృప ద్వారా రక్షణ లేని వాళ్ళకి అందరికీ కూడా ప్రభువా రక్షణ సువార్త విరజల్లబడుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పల్లెల్లో పట్టణాల్లో తండ్రి అయ్యా తండ్రి ప్రపంచంలో ప్రభువా ఎక్కడైతే నీ సువార్త అందక ఇంకా తెలియక యేసు ప్రభు నిజమైన దేవుడని తెలియక ఇంకా ఉన్నారో ప్రభువా, బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయం అందు చేసిన చిన్న ప్రార్థన నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుటకు ప్రతి ప్రార్థన విజ్ఞాపనపై నీ దయగల హస్తం నుంచి తండ్రి విడుదల స్వస్థత అయ్యా తండ్రి రక్షణ ప్రభువా తండ్రి నాయన సంఘాలు కట్టుబట్టుకు ప్రభువా తండ్రి సువార్తికులు లేబట్టుకు ప్రభువా తండ్రి దేశ రాష్ట్ర పట్టణాలు క్షేమంగా ఉండుటకు ప్రభువా సహాయం చేసి నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.